వెల్కమ్ టు టీ10 వీకెండ్ షో విత్ వీరయ్య గారు. మనతో పాటు వీరయ్య గారు ఉన్నారు. ఈ వీక్ డేస్లో జరిగిన అప్డేట్స్ గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్తే వీరయ్య గారు. ఈ వారం రోజులలో జరిగిన ప్రధాన అప్డేట్స్ను మనం చర్చించుకుంటూ ప్రతి వారం వీకెండ్ షోకి మాతో పాటు వస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వారంలో చూసుకున్నట్టయితే అయోధ్య రామాలయం సంబంధించిన ఒక ఇష్యూ ప్రధానంగా చర్చలు నడుస్తుంది. మధ్యవర్తుల ద్వారా అయోధ్య రామాలయం సమస్య పరిష్కారం అవుతుందా? సుప్రీంకోర్టు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకోండి అని చెప్పలేదు. సుప్రీంకోర్టే పరిష్కారం చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు అభిప్రాయం ఏమిటి? ఇది కేవలం ఆస్తి తగాదాగా మాత్రమే చూడలేము. దీంట్లో భావోద్వేగాల సమస్యలు ఉన్నాయి, మతపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. లీగల్ అంశాల ప్రాతిపదికగా మాత్రమే ఒక తీర్పునిచ్చినప్పుడు అది సమాజం మీద మరో రూపంలో ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సామరస్యంగా పరిష్కారం చేయడం కోసం మధ్యవర్తుల సహకారం కూడా తీసుకుంటాం. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఆ మధ్యవర్తుల సహకారం తీసుకునే క్రమంలో కేసు వేసినటువంటి ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన వాళ్ళైతే మంచిది. ఆ మేరకు ముగ్గురిని సుప్రీంకోర్టు నామినేట్ చేసింది. ఆ ముగ్గురికి 8 వారాల సమయం ఇచ్చింది. ఈ 8 వారాల్లో మొదటి 4 వారాలు ఫస్ట్ ఫేజు వాళ్ళ చర్చల సారాంశాన్ని కోర్టుకు సమర్పించాలని చెప్పింది. 8 వారాల తర్వాత ఫైనల్గా వాళ్ళు ఏం భావిస్తున్నారో వాళ్ళ ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని కోరింది. వీళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని తుది తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుంది. ఈ 8 వారాలు కూడా ఈ మధ్యవర్తులు చేయాల్సిన పని ఏమిటి? ఇరు పక్షాలకు సంబంధించిన వాళ్ళ వాదోపవాదాలన్నీ వింటారు, వాళ్ళ అభిప్రాయాలన్నీ వింటారు, సయోధ్య కోసం ఒక ప్రయత్నం చేస్తారు, ఏకాభిప్రాయ సాధన కోసం ఒక ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా, ఈ మధ్యవర్తుల సహాయం ఉపయోగపడుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. ఉపయోగపడితే సంతోషమే, కానీ అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. అందుకని ఈ మధ్యవర్తుల ద్వారా పరిష్కారం అయినా కాకపోయినా అంతిమ పరిష్కారం చూడాల్సింది, చెప్పాల్సింది మాత్రం సుప్రీంకోర్టే అవుతుంది. మీరు అన్నట్టు 8 వారాలు అంటున్నారు. ఇప్పటి నుంచి 8 వారాలు తీసుకుంటే కరెక్ట్ లోక్సభ ఎలక్షన్ల టైం. అంటే ఇది ఒక ఎన్నికల స్టాంట్ అనుకోవచ్చా? బీజేపీ ఎన్నికలకు ఉపయోగించుకునే ప్రయత్నమే చేస్తుంది సంఘ పరివారు బీజేపీ. అందుకు అవకాశం లేకుండా సుప్రీంకోర్టు జాగ్రత్తలు తీసుకుంది. సుప్రీంకోర్టును అభినందించాల్సిందే. మోడీ ప్రభుత్వం చేసిన పని ఏమిటి? సంఘ పరివారం చేసిన పని ఏమిటి? గత 4.5 సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో ఉండి ఈ 4.5 సంవత్సరాలు అయోధ్య గురించి, రామ్ జన్మభూమి గురించి, బాబ్రీ మసీదుని గురించి పల్లెత్తు మాట అనకుండా దాన్ని అట్లా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ ఇష్యూని రగల్చడం మొదలుపెట్టారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పోయి అక్కడేదో గొడవ చేయటం, ఈ సన్యాసులు పోయి అక్కడేదో గొడవ చేయటం, ఏమైనా సరే ఇక మేము శిలాన్యాసం చేస్తాం, రామ్ జన్మభూమి నిర్మాణం ప్రారంభించేస్తామని చెప్పేసి ప్రకటించడం, ఆ విధంగా హిందువుల భావోద్వేగాలను ఉసిగొలిపేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు ప్రారంభించారు. మరోవైపు బీజేపీ నాయకులు కొంతమంది అవసరమైతే ఆర్డినెన్స్ ఇవ్వాలి, ఆర్డినెన్స్ జారీ చేసైనా సరే సుప్రీంకోర్టు జోక్యాన్ని పక్కన పెట్టి రామాలయ నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ విధంగా హిందువుల భావోద్వేగాలను ఉసిగొల్పటం, రెచ్చగొట్టడం, 2 మతాల మధ్య ఒక విభజనను తీసుకొచ్చి ఎన్నికలకు వాడుకోవాలి ఓట్ల కోసం అనేటువంటి ఎత్తుగడతోటే బీజేపీ ఈ ప్రయత్నం చేస్తున్నది. మీరు సుప్రీంకోర్టు జాగ్రత్తలు తీసుకుంటున్నది అని చెప్పారు. ఏం జాగ్రత్తలు తీసుకుంది సుప్రీంకోర్టు? సరిగ్గా ఈ 2 మాసాలు దాని మీద ఎవరు చర్చించొద్దని చెప్పింది. మధ్యవర్తులు చేసేటువంటి చర్చలు కూడా ఎక్కడ మీడియాలో రిపోర్ట్ కావడానికి వీల్లేదని చెప్పింది. వాళ్ళు గోప్యంగా ఇంటర్నల్గా 4 గోడల మధ్య వాళ్ళ సంప్రదింపులు నడవాలి, ఎక్కడ నడవాలో కూడా చెప్పింది, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంటో కూడా చెప్పింది. అందుకని ఇక మీడియాలో వీటి మీద చర్చోపచర్చలకు అవకాశం ఉండకూడదు. ఈ మధ్యవర్తులు చేసేటువంటి పరిష్కార ప్రయత్నాలు ఏవి కూడా మీడియాలో రిపోర్ట్ కాకూడదు. ఫైనల్గా ఆ రిపోర్ట్ అంతా కూడా సుప్రీంకోర్టుకు రావాల్సిందే అని చెప్పింది. ఆ మేరకు సుప్రీంకోర్టు జాగ్రత్తలు తీసుకుంది. కానీ విశ్వ హిందూ పరిషత్తు, ఇట్లాంటి సంఘ పరివార శక్తులు, బీజేపీ సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ విశ్వ హిందూ పరిషత్ ఒక మెలికేసింది. మేము కోర్టు తీర్పును గౌరవిస్తాం కానీ ఆమోదించమని చెప్పేసింది, ముందే చెప్పేసింది. అంటే కోర్టు రేపు ఏ తీర్పునిచ్చినా మేము ఆమోదించబోవట్లేదు, మేము చేయదలుచుకున్నదే చేస్తామనేటువంటి పద్ధతిలో ప్రకటించేసింది. అంటే ఏదో ఒక రూపంలో చిచ్చు పెట్టడం, ఎన్నికలకు వాడుకోవటమే లక్ష్యంగా వాడు. ఒక దేశంలో ఒక సంస్థ సుప్రీంకోర్టు మీద అట్లా వ్యాఖ్యానించవచ్చా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు అట్లా చేయకూడదు.
కానీ బాధాకరమైన అంశం ఏమిటి అని అంటే, ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా రెచ్చగొట్టడం మొదలు పెడితే వాళ్ళ మీద చర్య తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ప్రభుత్వం. కానీ సాక్షాత్తు మన ప్రధానమంత్రి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. మనం చూసాం కదా, అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు దాన్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీనే కేరళలో ఉపన్యాసాలు దంచాడు. కాబట్టి రెచ్చగొట్టే వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు రెచ్చగొట్టేస్తున్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది, లౌకిక విలువల్ని కాపాడుకోవాల్సింది, ప్రజల మధ్య సౌహార్ద సంబంధాలను కాపాడుకోవాల్సింది ప్రజలే. లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెందుకుంటుంది. ఈ క్రమంలో 2014లో తీసుకుంటే మోడీ కానీ బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు అభివృద్ధి, నల్లధనం లాంటి పదాలు వాడిర్రు. కానీ 2019 క్యాంపెయిన్ చూస్తే ఓన్లీ పాకిస్తాన్, అయోధ్య అనే వ్యాఖ్యలు మాత్రమే మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? 2014లో 2 రకాల ఎత్తుగడలు వేశారు. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవడమే మతపరమైనటువంటి సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే గుజరాత్లో జరిగినటువంటి మారణ హోమం, మైనారిటీల మీద చేసినటువంటి దాడులు మోడీ ప్రభుత్వంలోనే జరిగినాయి. ఆయన హిందువులకు ప్రతినిధి అనే పద్ధతుల్లో చెప్పకనే చెప్పారు ఆయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవటం ద్వారా. ఆ వచ్చినప్పటి నుంచి ఆయన నోటి నుంచి అంతా అభివృద్ధి మంత్రమే చెప్పించాడు. అదేదో గుజరాత్ మోడల్ అన్నారు, వైబ్రేటింగ్ గుజరాత్ అన్నారు. గుజరాత్లో ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పే పద్ధతుల్లో పెద్ద ఎత్తున ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి గత 10 సంవత్సరాల్లో దేశంలో అభివృద్ధిలో ఏనాడు గుజరాత్ మొదటి స్థానంలో లేదు. ఓవరాల్ అభివృద్ధిలో లేదు, పారిశ్రామిక అభివృద్ధిలో లేదు, వ్యవసాయ అభివృద్ధి లేదు, సర్వీస్ ఏ విధంగా కానీ కూడా అది మొదటి స్థానంలో లేదు. మరి వైబ్రెంట్ గుజరాత్ ఏంది? వాళ్ళు చెప్తున్న వైబ్రెంట్ గుజరాత్. మీడియాలో కూడా అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల గ్రిప్పు పెరిగింది. ఈ పారిశ్రామికవేత్తలకు మోడీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఇప్పుడు అందరికీ తెలిసిందే. అందుకని అహో మోడీ ఓహో మోడీ అని చెప్పేసి మోడీ భజన మీడియాలో ఒక పెద్ద భాగం చేస్తూ వచ్చింది. అమాయక జనం పేపర్లో వస్తే అదే నిజం అనుకునే పరిస్థితి, టీవీలో చెప్పినరా బై అని చెప్పేసి అనుకునే పరిస్థితి. ఆ విధంగా ప్రజలను లేని విషయాన్ని ఉన్నట్టుగా నమ్మించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో జరిగింది ఏమిటి? ఏ అభివృద్ధి లేదు. నిరుద్యోగం గత 45 ఏళ్లలో హయ్యెస్ట్ దశకు చేరుకున్నది అని ప్రభుత్వ సంస్థే NSSO తేల్చి చెప్పేసింది. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీల్లోనూ మహిళల్లోనూ నిరుద్యోగం ఎక్కువ ఉన్నది అని చెప్పి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. వాళ్ళు 2018 డిసెంబర్లో వాళ్ళ అధ్యయన నివేదికను రాతపూర్వకంగానే పెట్టారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ధరలు విపరీతంగా పెరిగినాయి. పెట్రోలు డీజిల్ ధరలు ఎప్పుడు లేనంత ప్రపంచ మార్కెట్లో అత్యంత తక్కువ స్థాయికి తగ్గిన సమయంలో మోడీ పాలనలో భారతదేశంలో అత్యధిక స్థాయికి పెరిగిపోయినాయి. దాని పర్యవసానం అన్ని రకాల సరుకుల ధరలు పెరిగిపోయినాయి. మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి అని చెప్పి NCRB ప్రభుత్వ సంస్థే లెక్కలతో సహా చెప్పింది. 2016, 2017కి వచ్చేటప్పటికి ఒక సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున దాడులు పెరిగినాయని చెప్పేసి. మహిళల మీద లైంగిక దాడులు 34,500 నుంచి 39,900కు పెరిగినాయని చెప్పి ఒక్క సంవత్సరంలో. లైంగిక నేరస్తుల సంఖ్య 5 లక్షలకు చేరుకున్నది అని చెప్పేసి NCRB ప్రభుత్వ సంస్థ చెప్పినటువంటి లెక్కలే. ఆ రూపంలో మనం చూస్తే ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగినాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. GSTని పెట్టడం ద్వారా పన్నులు విపరీతంగా పెంచేశారు. ప్రజల మీద భారాలు మోపారు. నల్లధనం మాట ఇక మళ్ళీ ఎత్తలేదు. రైతులకు గిట్టుబాటు ధర మాట మళ్ళీ ఎత్తలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల గురించి మళ్ళీ ఎత్తలేదు. రైతుల ఆత్మహత్యలు రెట్టింపైపోయినాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తిని పక్కదారులు పట్టించాలి. రియల్ ఇష్యూస్ని చర్చకు రాకుండా నాన్ ఇష్యూస్ వైపు ప్రజల దృష్టిని మళ్లించాలి. దానికోసం ఏం చేశారు? ఈ మోడీ పరిపాలన కాలం అంతా కూడా వీళ్ళు చేసిన గొప్పది ఏమిటి అని చెప్పుకోవాలంటే సర్దార్ పటేల్ విగ్రహం పెద్దది తయారు చేసి పెట్టడం, ఆవు పేరుతో రాజకీయాలు చేయటం, మనిషి చచ్చినా పర్వాలేదు ఆవు చావడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ఏం తినాలో ఏం బట్టలు వేసుకోవాలో వాళ్లే నిర్ణయించి దాడులు చేయటం, ఇప్పుడు హిందువులకు ముస్లింలకు మధ్యన విభజన తెచ్చేటువంటి ప్రయత్నం చేయటం, కాశ్మీర్ సమస్యను ఉపయోగించుకొని దాడులు చేయటం, ఇప్పుడు సర్జికల్ దాడులను ఉపయోగించుకొని పాకిస్తాన్ వ్యతిరేకంగా
దేశభక్తి పేరుతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం. అంటే ధరలు, నిరుద్యోగం, నిరక్షరాస్యత, మహిళల మీద దాడులు, దళితులు గిరిజనుల మీద దాడులు, ఇట్లాంటి సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనటువంటి మోడీ ప్రభుత్వం, వాటి మీదనే చర్చ జరిగితే మోడీ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అందుకని వాటి మీద నుంచి చర్చను మతం వైపు, దేశభక్తి వైపు మరల్చేటువంటి ప్రయత్నంలోనే ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ, అమిత్ షాలు ఉన్నారనేటువంటిది వాస్తవం. ఎందుకు మీడియా కూడా పబ్లిక్ ఇష్యూస్ని రిపోర్ట్ చేయకుండా ఓన్లీ ఇలాంటి ఇష్యూస్ని, అంటే రేటింగ్ ఇచ్చే ఈ దేశభక్తి రిలేటెడ్ కానీ, కాశ్మీర్ ఇష్యూస్ కానీ, పాకిస్తాన్ ఇష్యూస్ కానీ, వీటిని ఎందుకు చర్చిస్తుంది మీడియా? ఇప్పటికీ మీడియా ప్రజా సమస్యల్ని ముందుకు తేవడంలో ఏమాత్రం వెనకబడట్లేదు. మీరు జాగ్రత్తగా చూస్తే అది టీవీ ఛానళ్ళు తీసుకున్నా, పత్రికలు తీసుకున్నా, ఇప్పటికీ ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో మీడియానే ముందుంది. అయితే మీడియాలో ఒక పెద్ద భాగం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లోకి రావటం, అది మోడీకి అత్యంత విశ్వాసపాత్రులైనటువంటి పారిశ్రామికవేత్తల చేతుల్లోకి రావడంతో మోడీని రక్షించడం కోసం మీడియాలో ఒక పెద్ద సెక్షను ఇలాంటి ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి రాకుండా చేసేటువంటి మతపరమైన, భావోద్వేగాలపరమైన అంశాలకు మరింత ప్రాధాన్యతనిచ్చి పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో వీటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ద్వారా ప్రజా సమస్యలు 12వ పేజీలోకి, 14వ పేజీలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా ప్రజల దృష్టి అంతా వీటి చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది క్యాలిక్యులేటెడ్గా ప్రజల దృష్టిని మళ్లించి మోడీని గెలిపించడం కోసం మీడియాలో కూడా ఒక పెద్ద సెక్షన్ చేస్తున్నటువంటి తప్పుడు పని. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి పని, బాధాకరమైనటువంటి విషయం. అందుకు మోడీ కూడా రుణం తీర్చుకుంటున్నాడు. మనం చూస్తున్నాం కదా, ఈరోజు 38,000 కోట్ల రూపాయలు అంబానీకి కట్టబెట్టారని చెప్పేసి, రక్షణ రంగంలో వీసమెత్తు అనుభవం లేనటువంటి అంబానీకి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం బాధ్యత అప్పచెప్పారు, కేవలం రుణం తీర్చుకునేందుకోసమే. అదాని లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ వీళ్ళిద్దరు. అదానికి దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నీ అదాని చేతుల్లో పెట్టారు. వీసమెత్తు అనుభవం ఎయిర్పోర్ట్స్ నిర్మాణంలో కానీ, ఎయిర్పోర్ట్ నిర్వహణలో కానీ అదానికి జీవితంలో అనుభవం లేదు. అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రధానమైన ఎయిర్పోర్ట్లన్నీ అప్పచెప్పారు. అంటే దేశాన్ని అంబానీలకు, అదానీలకు అప్పనంగా కట్టబెట్టడంలో ఇప్పుడు మోడీ నిమగ్నమై ఉన్నారు. మోడీని గెలిపించేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది మీడియాలో ప్రచారం వచ్చేటట్టు చేయడం కానీ, అవసరమైనటువంటి నిధులు సమకూర్చి పెట్టడంలో కానీ, వీళ్లను సహస్ర కోటీశ్వరులుగా పెంచి పోషించడంలో మోడీ కూడా సహకరిస్తున్నారు. ఆ పద్ధతుల్లో ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని వింటున్నాం కదా మనం, అదే ఇది. అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం మనది, మోడీ మనోడు, కాబట్టి అన్నీ మనకు దోచిపెడతాడన్నంత ధైర్యంగా ఈరోజు అంబానీలు, అదానీలు ఆడుకోగలుగుతున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థని కుమ్మేయగలుగుతున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ 2 రోజుల్లో మీడియాలో కొన్ని వార్తలు చూసినట్టయితే, నీరవ్ మోడీ లండన్లో టెలిగ్రాఫ్ అనే పత్రికకు చిక్కిన విషయాలు కానీ అన్ని మీడియాల్లో వచ్చినాయి. ఇది ప్రభుత్వం దృష్టికి రాలేదా? ప్రభుత్వం నీరవ్ మోడీని వెనుకకు తీసుకొస్తుందా? దీనిపైన మీరేమంటారు? ఇది ఒక నాటకం. నీరవ్ మోడీ ఎక్కడున్నాడో, లలిత్ మోడీ ఎక్కడున్నాడో, లేకపోతే విజయ్ మాల్యా ఎక్కడున్నాడో వీళ్ళకి తెలవదా? చోక్సీ ఎక్కడున్నాడో వీళ్ళకి తెలవదా? విషయం అది కాదు. బ్యాంకుల్ని కొల్లగొట్టాల్సినంత కొల్లగొట్టనిచ్చి, ఆ తర్వాత దేశం విడిచి పారిపోవడానికి ఫెసిలిటేట్ చేసిందే ప్రభుత్వం. విజయ్ మాల్యా చూశాం కదా మనం. ఓ పార్లమెంటు సభ్యుడిగా ఆయన్ని గెలిపించింది బీజేపీ. ఆ తర్వాత ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి దేశం విడిచి పోవాలి అని అంటే ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయకుండా పోవడానికి వీల్లేదు. ఇది ఒక నిబంధన ఉంది. సరిగ్గా విజయ్ మాల్యా పారిపోవడానికి ఒక 4 రోజుల ముందు ఈ నిబంధనను తొలగించారు. ఆయన పారిపోయిన తర్వాత ఒక 4 రోజులకు మళ్ళీ ఆ నిబంధనను పునరుద్ధరించారు. అంటే అర్థం ఏమిటి? విజయ్ మాల్యా దేశం విడిచి 16,000 కోట్ల రూపాయలు ముంచి బ్యాంకులకు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోవడానికి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసింది, సహకరించింది. అట్లనే నీరవ్ మోడీ 14,000 కోట్ల రూపాయలు మన బ్యాంకుల్ని కొల్లగొట్టాడని చర్చ నడుస్తూనే ఉంది. ఇక పట్టుకోవాలి నీరవ్ మోడీని అని మనం అనుకుంటూనే ఉన్నాం. ఆయన స్విట్జర్లాండ్లో ప్రధానమంత్రి పక్క సీట్లో వేదిక మీద కనపడ్డాడు అలా టీవీలో. అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త, ప్రధానమంత్రి నావాడు, ఎక్కువ తక్కువ అక్కడ నా కోసం పిచ్చివేషాలు వేయకండి అనేటువంటి పద్ధతిలో హెచ్చరిక చేశాడు ప్రభుత్వాన్ని, ఇక్కడున్న పోలీసుల్ని. క్లియర్. అంటే ఇక్కడ దొంగ అని దేశమంతా పట్టుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి 2-3 గంటల్లోనే
ప్రధానమంత్రి పక్కన ఎట్లా కూర్చుంటాడు మరో దేశంలో, మన దేశ ప్రధానమంత్రి పక్కన? అలాంటి వ్యక్తి బ్రిటన్లో ఉన్నాడో ఇంకెక్కడున్నాడో తెలియదు అని అంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. టెలిగ్రాఫ్ ఒక పత్రికకు, పత్రికా విలేకరికి దొరికినటువంటి నీరవ్ మోడీ పోలీసు నిఘా వ్యవస్థకు ఎందుకు దొరకట్లేరు? అందులో బ్రిటిష్ నిఘా వ్యవస్థకు దొరకట్లేరా? మనకంటే పవర్ఫుల్ కదా. బ్రిటన్కు మనకు ఒప్పందాలు ఉన్నాయి కదా, నేరస్తులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలు ఉన్నాయి కదా, ఫ్రెండ్లీ కంట్రీస్ అంటున్నారు కదా. మరి బ్రిటిష్ నిఘా వ్యవస్థకు కూడా దొరకని వ్యక్తి భారతదేశంలో ఒక పత్రిక టెలిగ్రాఫ్ విలేకరికి దొరికాడే. అందుకని ఇదంతా నాటకం. ఇప్పుడు మనం లలిత్ మోడీ గురించి చూసాం. లలిత్ మోడీని పట్టుకోవాలని లుకౌట్ నోటీస్ ఇచ్చింది ఇక్కడ పోలీసు. ఇక్కడ నిఘా విభాగం ఎదురు చూస్తోంది. దేశం విడిచి పారిపోయాడు, ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకొని మాకు అప్పగించండి అని ఇక్కడ అడుగుతోంది. అలాంటి వ్యక్తి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ని కలిసి, నా భార్య మరొక దేశంలో హాస్పిటల్లో ఉన్నది, అక్కడికి పోవడానికి నాకు సహకరించండి అని అంటే, విదేశాంగ మంత్రి ఈయనను మరొక దేశంలో తన భార్య దగ్గరికి పోవడానికి సహకరించింది. ఇదే దేశంలో పోలీసులేమో ఆయన పట్టుకొని అరెస్ట్ చేయడం కోసం కాచుకొని ఉన్నారు. విదేశాంగ మంత్రికి తెలిసి ఆమె సహకరిస్తూ పంపించిన తర్వాత ఇంకా లలిత్ మోడీని పట్టుకోగలుగుతుందా ఇక్కడి పోలీసు? నీరవ్ మోడీని పట్టుకోగలుగుతుందా ఇక్కడి పోలీసు? బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దొంగలకు సహకరిస్తుందంటారా మీరు? భారతదేశాన్ని వాళ్లకు అప్పనంగా వాళ్ళ చేతుల్లో పెడుతోంది. ఇప్పుడు వీళ్ళందరూ అదే కదా, ఈ దేశాన్ని కొల్లగొట్టి పారిపోతున్నారు. ప్రభుత్వం వాళ్ళు పారిపోయేదాకా చూస్తుంది, పారిపోయిన తర్వాత పట్టుకుంటాం అంటుంది. పైగా వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఎట్లా సాధ్యం? అందుకని బాధాకరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ వైఫల్యాలతో విసిగెత్తినటువంటి జనాన్ని నమ్మించి 2014లో అధికారంలోకి వచ్చింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ను మించినటువంటి పద్ధతుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను దొంగల చేతుల్లో అప్పనంగా పెట్టేసే పనికి పూనుకున్నది. సరిగ్గా ఈ వాస్తవాలన్నీ ఎన్నికల సమయంలో చర్చకు రాకుండా భావోద్వేగాల వైపు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నది. ఇప్పుడు కాశ్మీర్ సమస్య కూడా మనం ఆలోచించవచ్చు. కాశ్మీర్లో సంబంధించి కూడా కాశ్మీరీలను గుజరాత్లో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ, రాజస్థాన్లో కానీ ఏ యూనివర్సిటీలోకి వాళ్ళని జాయిన్ చేసుకోవట్లేదు. అక్కడ ఉన్న టూరిస్ట్ హోటల్లో కూడా వాళ్ళని ఉండనివ్వట్లేదు. ఈ పరిస్థితిని ఎలా చూడాలి? ఇప్పుడు పాకిస్తాన్ మీద చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ని కాశ్మీర్ సమస్యని మోడీ ప్రభుత్వం, బీజేపీ ఎన్నికల కోసం వాడుకుంటున్నారు. ఆ దాడి జరిగిన మరుక్షణం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల కోసం వాడుకునే ప్రయత్నంలోనే, ఓట్ల రాజకీయాల్లోనే ఉన్నారు. అనేక ఉదాహరణలు మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మరికొన్ని కూడా మనం చూడొచ్చు. నిన్న మన నేవీ ఉన్నతాధికారి, రిటైర్డ్ నేవీ ఉన్నతాధికారి రామ్దాస్ 2 పేజీల లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్కు. సైనికులు చేస్తున్నటువంటి ప్రాణత్యాగాలను, సర్జికల్ దాడులను, ఉగ్రవాదుల మీద చేస్తున్న దాడులను రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుకోవడాన్ని అనుమతించకండి, దయచేసి వాటిని నియంత్రించండి అని చెప్పి ఎన్నికల కమిషన్కు ఆయన లేఖ రాశాడు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి పోయినటువంటి అభినందన్ పాకిస్తాన్కు చిక్కితే ఆయన్ని విడిపించేటువంటి చర్యను కూడా ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాడుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. దయచేసి ఇట్లాంటి పనులు చేయనివ్వకండి అని చెప్పి ఎన్నికల కమిషన్ను వేడుకున్నాడు మాజీ రిటైర్డ్ నేవీ అధికారి రామ్దాస్. ఎంత బాధపడుతున్నారో చూడండి. వారం రోజుల క్రితం మరొక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భార్య కూడా ఇదే అప్పీల్ చేసింది, పేరే పెట్టింది. దయచేసి బీజేపీ నాయకులు ఆర్మీ త్యాగాలను మీ ఎన్నికల కోసం వాడుకోకండి అని చెప్పేసి చెప్పింది ఆమె, బయటకు వచ్చి ఓపెన్గా చెప్పింది. ఇప్పుడు మనం చూస్తున్నాం లక్నోలో ఏం జరిగింది. లక్నోలో 20 సంవత్సరాలుగా డ్రై ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి అఫ్జల్ నాయక్, అట్లనే అబ్దుల్ సలాం, వీళ్ళిద్దరూ వ్యాపారస్తులు, కాశ్మీరీలు. అక్కడికి వచ్చి డ్రై ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు, 20 సంవత్సరాలుగా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు నడి బజారులో వాళ్ళ మీద దాడి చేసి కొట్టుకుంటూ, మీరు ఇక్కడ వ్యాపారాలు చేస్తారు, అక్కడ రాళ్ళేస్తారా, మీరు టెర్రరిస్టులు రా అనుకుంటూ దాడి చేశారు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అని చెప్పుకొని, బజరంగ దళ కార్యకర్తలు అని చెప్పుకొని. ఇది ఎవరో చెప్పింది కాదు, ఎన్డీటీవీ ప్రసారం చేసింది. ఒక జాతీయ ఛానల్, ఆంగ్ల ఛానల్లో ప్రసారం అయింది. ఎవరు ఆపాలి వీటిని? ప్రభుత్వం కదా ఆపాల్సింది. ఇప్పుడు ఇలాంటి ఘటన అదే ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లో మరొకటి.
అద్నాన్ అని చెప్పేసి ఒక కాశ్మీరీ విద్యార్థి అక్కడ చదువుకుంటున్నాడు, యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. భారత్ సమాచార్ అని హిందీ ఛానల్ ఒక స్టోరీ, ఒక డిస్కషన్ నడుపుతోంది. దాంట్లో ప్రతాప్ అని చెప్పేసి యాంకర్, ఆయన యాంకరింగ్ చేస్తున్నాడు. బీజేపీ నాయకులతో పాటు అనేక పార్టీల నాయకులు ఉన్నారు. అట్లనే సాధారణ పౌరులను కూడా కూర్చోబెట్టారు. ఆ సాధారణ పౌరుల్లో అద్నాన్ కూడా ఒకడు. మీరు వివిధ పార్టీల నాయకుల్ని ప్రశ్నలు వేయండి అని ప్రతాప్ అడుగుతున్నాడు. ఈ అద్నాన్ లేచి బీజేపీ నాయకుడిని విమర్శిస్తూ ప్రశ్నిస్తున్నాడు. అంతే, మొత్తం బీజేపీ కార్యకర్తలందరూ మోడీ జిందాబాద్ అనుకుంటూ అద్నాన్ మీద దాడి చేసి నువ్వు టెర్రరిస్టురా, నువ్వు పాకిస్తాన్ ఏజెంటురా, నువ్వు టెర్రరిస్టురా అనుకుంటూ కొట్టారు. ఇది భారత్ సమాచార్ ప్రసారం చేసింది. అంటే బహిరంగంగా ఆటవిక రాజ్యం నడుస్తోంది. కాశ్మీరీల మీద దాడులు చేయడం ద్వారా కాశ్మీర్ వ్యతిరేకతను మిగతా భారతదేశంలో రెచ్చగొడుతున్నారు. ఆ విధంగా ఓట్ల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. కాశ్మీర్ మన భారతదేశంలో భాగం. కాశ్మీర్ ప్రజలు మన భారతీయులు. ఆ కాశ్మీర్ ప్రజల మీద దాడులు చేయడం ద్వారా, కాశ్మీర్ ప్రజలకు భారతదేశం మీద వ్యతిరేకత పెంచడం ద్వారా కాశ్మీర్ భారతదేశంలో భాగం కాకుండా పోవడానికి కుట్రలు బన్నుతున్న వాళ్లకు నువ్వు సాయం చేయడమే కదా. దేశభక్తి పేరు మీద సాయం చేస్తున్నావు. ఇది ఈరోజు సంఘ పరివార శక్తులు చేస్తున్నటువంటి పని. చాలా ప్రమాదకరమైంది. కేవలం ఓట్ల కోసం ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇది అన్యాయం. ప్రజలే ఈరోజు కళ్ళు తెరిచి దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువలను కాపాడుకోవాలి తప్ప ఇంకొకళ్ళు రక్షించగలిగే పరిస్థితి లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ముఖ్యంగా డేటాకు సంబంధించిన ఒక వార్ జరుగుతుంది. ఈ వార్లో చూసినట్టయితే ఏపీ పోలీసులు ఏపీ ముఖ్యమంత్రికి, తెలంగాణ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇట్లా అంటే ఇలా చేయొచ్చా? అంటే ఒక రాజకీయ పార్టీలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించవచ్చా? దీంట్లో ఎలా చూడాలి దీన్ని? ఇదొక వింత సమస్య. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం రగులుతున్న సమస్య. వింత సమస్య ఎందుకు? సమస్య మన రాష్ట్రాంది కాదు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం విరంగం వేస్తుంది. సమస్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా, రహస్యంగా ఉండవలసిన డేటా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ తస్కరించింది ఒక కంపెనీ ద్వారా అనేది ఆరోపణ. ఏ కంపెనీ ద్వారానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటాను తస్కరించి తెలుగుదేశంకి అప్పజెప్పారంటున్నారో ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేశామంటారు కంప్లైంట్ చేసిన వాళ్ళు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కంప్లైంట్ చేసింది డేటా పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, లేదా ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదు. ఇక్కడ కంప్లైంట్ చేసింది తెలంగాణ పౌరుడు, తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో. ఇది వింత సమస్య. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తమ దగ్గర ఉన్న సమాచారాన్ని తమ పార్టీకి దొడ్డిదారిన పంపించుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంప్లైంట్ ఇస్తుందా మా డేటా పోయిందని? ఇవ్వదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, దాని మీద విచారణ చేస్తారు, సహజం. రెండోది, ఇది తెలంగాణలో విచారణ చేయడం అనేది తప్ప, చట్టవిరుద్ధమా? అదేం కాదు, చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ కంప్లైంట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ సమస్య అయినా, అమెరికా సమస్య అయినా, స్విట్జర్లాండ్ సమస్య అయినా ఇక్కడ విచారణ జరపచ్చు. కాబట్టి చట్టపరంగా, రాజ్యాంగపరంగా జరపకూడదనేది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏంటి? టీడీపీ కౌంటర్ ఆరోపణలు చేస్తోంది. మీ దగ్గర సమగ్ర కుటుంబ సర్వే సమాచారం అంతా టీఆర్ఎస్కు మీరు ఉపయోగించుకున్నారు, ఆ పని చేసింది మీరు. ఇప్పుడు కూడా అదే అనుభవంతో వైసీపీకి ఆ సమాచారం అంతా కట్టబెట్టడం కోసం కంప్లైంట్ చేయడం కంటే ముందే ఫిబ్రవరి 28వ తేదీనే మా ఆఫీస్ మీద దాడి చేసి మా యాప్, మా టెక్నికల్ అంశాలన్నీ తస్కరించారు. కాబట్టి మీ మీద మేము కేసు పెడుతున్నామని వాళ్ళు కేసు పెట్టారు. అట్లనే ఇదంతా ఎందుకు చేస్తున్నారు, వైసీపీకి ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నారు అని అంటే, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా కేసీఆర్ గారు. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు ఓడించి, టీడీపీని ఓడించి వైసీపీని గెలిపించడం కోసం టీఆర్ఎస్ పన్నుతున్న పన్నాగం అని టీడీపీ నాయకత్వం ఆరోపణ. ఇప్పుడు సాధారణ తెలంగాణ పౌరులకు వస్తే ప్రశ్న ఒకటి ఉంది. టీడీపీది తప్పు, దాని సంగతి తేల్చాలి అనేది టీఆర్ఎస్. టీఆర్ఎస్ తప్పు, దీని సంగతి తేల్చాలని టీడీపీ. ఇప్పుడు దీన్ని వాస్తవాలు తేల్చాల్సింది ఎవరు?
టీఆర్ఎస్ ప్రభుత్వం విచారణ జరిపిందనుకో, కావాలనే టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా చేస్తోందనే ఆరోపణకు అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం చేసిందనుకో, కావాలనే టీఆర్ఎస్కు వ్యతిరేకంగాను తాను డేటా తస్కరించి టీడీపీకి ఇచ్చింది కప్పిపుచ్చుకోవడం కోసము చేస్తున్నదనే ఆరోపణకు అవకాశం ఉంటుంది. చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఎవరైనా ఇప్పుడేం కోరాలి? అసలు ఏపీ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాలి, హైకోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరిగితే మంచిదని కోరుకోవాలి. గమ్మత్తు ఏమిటంటే ఏపీ ప్రభుత్వం ఈ మాట చెప్పదు, తెలంగాణ ప్రభుత్వం ఈ మాట చెప్పదు. నేను చూస్తానంటే నేను చూస్తానంటారు. అంటే ఇద్దరి దగ్గర ఏదో మతలబు ఉన్నది అని చెప్పేసి అనుమానం కలుగుతుంది. ఇంకొక విషయం కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి అంత తీరిక ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించింది తేల్చాల్సింది అన్నంత తీరిక ఉందా? అంతకంటే మించిన సమస్యలు మన దేశ ప్రజలకు సంబంధించినవి మన దగ్గర లేవా? సంవత్సరన్నర కాలంలో 37 కులదురహంకార హత్యలు జరిగి కేసులు నడుస్తూ ఉన్నాయి. వాటిని అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదే. కుకునూర్పల్లి ఎస్ఐ ఆత్మహత్య కేసు ఇప్పటికీ తేలలేదు, దాన్ని తేల్చట్లేదే. నయీం నేర సామ్రాజ్యం గురించినటువంటి సమాచారం మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంది, వాటి సంగతి తేల్చరే. ఇందిరమ్మ ఇండ్లలో ఉన్న అవినీతి భాగవతం అంతా మా చిట్టాలో ఉంది, మేము విచారణ జరిపాం, ఎవరి గోత్రాలు ఏమిటో మొత్తం మా దగ్గర ఉంది, చర్య తీసుకుంటామని అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లో చెప్పారు. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ఇంకా చర్య తీసుకోవట్లేదు. ఇట్లా మనం చిట్టా చెప్తూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి ఏపీకి సంబంధించిన డేటా ఏదో పోయిందనంటే మొత్తం ప్రభుత్వం దాని మీదనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటి? మన దేశ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి కదా, మన తెలంగాణ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి కదా, వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టొచ్చు కదా. ఆ విషయంలో అనుమానాలకు ఎందుకు అవకాశం ఇవ్వటం? హైకోర్టు పర్యవేక్షణలో ఇండిపెండెంట్ విచారణ జరుపుకోండి అని చెప్పేసి అనొచ్చు కదా. అంటే రాజకీయ ప్రయోజనాలే తప్ప వీళ్లకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టట్లేవు అనేటువంటిది మాత్రం స్పష్టం. మీడియాలో ఈ మధ్యలో ఒక కథనం అలచల్ చేస్తుంది. రిటర్న్ గిఫ్ట్ అంటున్న కేసీఆర్, చంద్రబాబు వచ్చి చంద్రబాబు ప్రచారం కేసీఆర్కి అనుకూలించింది, ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు కాబట్టి కేసీఆర్ అక్కడ ప్రచారం చేస్తే తెలంగాణ మీద ఉన్న వ్యతిరేకతతోటి చంద్రబాబు అధికారంలోకి వస్తారనే ఒక చర్చ జరుగుతుంది. దీనికి ఏమైనా ఆస్కారం ఉందంటారా? కేసీఆర్ అక్కడికి పోయి ప్రచారం చేస్తే పక్కా జరిగేది అదే. అందుకే కేసీఆర్ కూడా ఇప్పుడు జాగ్రత్త పడ్డట్టున్నాడు. రిటర్న్ గిఫ్ట్ అని ముందు కొంచెం గట్టిగా మాట్లాడిండు, ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నా కొద్దీ అది చంద్రబాబు నాయుడికే ఉపయోగపడుతుందేమో అనే డౌట్ వచ్చినట్టుంది. అందుకని ఆడ వైసీపీని గెలిపించడం ద్వారా ఇక్కడి నుంచి ఆయన, అక్కడి నుంచి వైసీపీ, కేంద్రంలో మోడీకి సహకరించాలనే ఒక తెర వెనుక ఒప్పందం ఉన్నట్టు అందరికీ చర్చ జరుగుతున్న విషయం మనకు తెలుసు. అందుకని ఇప్పుడు ప్రత్యక్షంగా కేసీఆర్ మాట్లాడట్లేరు, కేటీఆర్ మాట్లాడినా అక్కడికి పోయి ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడట్లేరు, అసలు వైసీపీ గురించి మాట్లాడట్లేరు, తలసాని మాట్లాడుతున్నాడు. తలసాని గురించి ఎవరు పట్టించుకుంటారు? తలసాని మరో మంత్రి గురించి ఎవరు పట్టించుకోరు. ఖచ్చితంగా కేసీఆర్ గురించి మాట్లాడితే పట్టించుకుంటారు, కేటీఆర్ గారు మాట్లాడితే పట్టించుకుంటారు. అందుకని ఏదో ఒక రూపంలో వైసీపీకి సహాయం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. దీన్ని తెలుగుదేశం కూడా ఏపీలో వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అడుగు పెట్టడం టీఆర్ఎస్కి ఉపయోగపడ్డట్టే. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ చిన్న మాట టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు ఏపీ ప్రజల మనోభావాలను ఉసిగొలిపి వాడుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుద్దో చూడాలి. వీళ్ళ ఎత్తుగడలు ఫలిస్తాయా, ఆడ టీడీపీ ఎత్తుగడలు ఫలిస్తాయా, ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు కేసీఆర్ జగన్కు సపోర్ట్ చేసి వీళ్ళిద్దరు కలిసి కేంద్రానికి సపోర్ట్ చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారనేది చర్చ జరుగుతుందని మీరు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు గెలిస్తే మోడీకి సపోర్ట్ చేయరా? చంద్రబాబు నాయుడైనా అంటే తెలుగుదేశం పార్టీగా చెప్పాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడైనా, ఇక్కడ టీఆర్ఎస్ అధ్యక్షులుగా కేసీఆర్ గారైనా, దేశంలో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రాంతీయ పార్టీ ఏదైనా సరే, ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు అవకాశవాదం అనేది తారస్థాయికి చేరింది. వాళ్ళకు దేశం, రాష్ట్రం ప్రయోజనాలు ఏం పట్టవు. తమ పార్టీ ప్రయోజనాలు, తమ రాజకీయ ప్రయోజనాలే కీలకం. అందుకని వాళ్ళకు ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, ఫెడరల్ రాజ్యాంగం ఇవేవి వాళ్ళకు పట్టట్లే. ఓ 3 దశాబ్దాల క్రితం కొంచెం ఈ విలువలు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా లేవు ప్రాంతీయ పార్టీలకు. ఢిల్లీలో ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్లతో చేతులు కలిపి ఉపయోగించుకోవాలనే ఆలోచనే ఉంది. అయితే ఇప్పుడు కేసీఆర్ అంచనా మోడీ వస్తాడని, అందుకని మోడీతో సంబంధాలని కొనసాగిస్తున్నారు. రేపు మోడీ మెజారిటీ రాక కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వమో లేదా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమో వచ్చిందనుకో, మరుక్షణం వాళ్ళతో
సంబంధాలు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు అయినా అంతే. రేపు కాంగ్రెస్ వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు నమ్మకం. రేపు కాంగ్రెస్ రాకుండా మళ్ళీ మోడీ వచ్చే అవకాశం వచ్చిందనుకోండి, లేకపోతే ప్రాంతీయ పార్టీల కూటమి వచ్చే అవకాశం అనుకోండి, ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోతారు. ఏం చెప్తారు అప్పుడు? ఢిల్లీలో ఎవరుంటే మనకేంటి, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పనిచేయాలి, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి సహకరించుకోవాలి. అందుకని వాళ్ళు బీజేపీనా కాంగ్రెసా ప్రాంతీయ పార్టీ మనకేం అవసరం భయ్, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అని సూత్రం చెప్తారు. అందుకని ఇక ప్రజాస్వామ్యం లౌకిక విలువలు ఏం లేవు. స్వార్థ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ నినాదమైనా ఇస్తారు, ఎవరి వాళ్ళలోనైనా చేరతారు. అది ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్వభావం. ఇక చివరగా ఫెడరల్ ఫ్రంట్గా మేము 100 సీట్లు గెలుస్తామని కేటీఆర్ నిన్న జరిగిన సభలో చెప్పిండు. అది సాధ్యమైద్దా? అసలు ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది అనేది సమస్య. ఫెడరల్ ఫ్రంట్ ఉందా? ఉంటే ఆ ఫ్రంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇంతవరకు టీఆర్ఎస్ నాయకత్వమే చెప్పలేదు. ఫెడరల్ ఫ్రంటు అని అవసరమైనప్పుడల్లా ఒక మాట అంటున్నారు. అంతే తప్ప పలానా పార్టీలు ఫెడరల్ ఫ్రంట్గా ఉన్నాయి, ఇవన్నీ కలిస్తే ఇన్ని సీట్లు గెలుస్తాం అనేది ఎక్కడా లేదు. అది నోషనల్, అది గాలిలో ఉంది, ఊహల్లో ఉంది. ఆ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి పేరును ప్రస్తుతానికి దేనికి వాడుతున్నారు అని అంటే, కాంగ్రెస్కు దగ్గరగా ఉండే ప్రాంతీయ పార్టీలను మెల్లమెల్లగా ఆకర్షించి బీజేపీకి అడ్డం రాకుండా, రేపు మోడీ ప్రధానమంత్రి కావడానికి వాళ్ళు అడ్డం పడకుండా చేయడం కోసం ఒక ఎత్తుగడగా వాడుతున్నారు ప్రస్తుతానికి. నిజంగా టీఆర్ఎస్ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమీకరించే ప్రయత్నం చేయాలి. అది కాంగ్రెస్తో సంబంధాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలైనా, బీజేపీతో సంబంధాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలైనా అన్నింటితో రాయబారాలు నడపాలి. అందరినీ ఒక దగ్గరికి తెచ్చి ఒక ఫ్రంట్ను తయారు చేయాలి. నిజమే, ప్రాంతీయ పార్టీలన్నీ ఒకటైతే కాంగ్రెసు బీజేపీకి కలిపి వచ్చే సీట్ల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మరి ఇప్పటి నుంచే ఆ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకటి చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేరు? చేయాలి కదా. కాస్తో కూస్తో ప్రయత్నం చేస్తే కాంగ్రెస్తో దగ్గర ఉండేటోళ్ళని గెలికే ప్రయత్నం చేసినది తప్ప మోడీకి దగ్గరగా ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీని మీరు కదిలించే ప్రయత్నం చేయలేదు. అందుకని ఇవన్నీ అనుభవాలు చూస్తూ ఉంటే మోడీకి సహాయం చేయడం కోసం చేస్తున్న పనే తప్ప ఇది మరొకటి కాదు అనేది మాత్రం ఎవరికైనా స్పష్టంగా రాజకీయాలు పరిశీలించే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతున్న విషయం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది వీరయ్య గారితో వీకెండ్ విశ్లేషణ. మరో వారం మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.